ఇవాళ ఈ పుస్తకావిష్కరణ సభకు అధ్యక్షత వహిస్తున్న చిరకాల మిత్రుడు చక్రపాణి, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ప్రత్యేకంగా లూధియానా నుంచి ఇక్కడి దాకా వచ్చిన భగత్ సింగ్ మేనల్లుడు. ఇప్పుడే ఆయనకు పుస్తకం మీద రాసిచ్చాను. భగత్ సింగ్ ఆయన ఎటర్నల్ హీరో, శాశ్వత నాయకుడు. ఎట్లాగైతే 60లో చెగువేరా అట్లా శాశ్వత ప్రపంచ నాయకుడు అయ్యాడు భగత్ సింగ్. అటువంటి నాయకుడు, త్వరగా మరణించిన భారతదేశపు లెనిన్ అని ఆయన గురించి అన్నారు. ఆయన మేనల్లుడు చేతుల మీద ఈ పుస్తక ఆవిష్కరణ జరగడం నా గర్వకారణం. ఆయన అట్లాగే ఐసిఎస్ఎస్ఆర్ కోసం భారతదేశంలో నక్సలైట్ ఉద్యమ చరిత్రను బహు వాల్యూముల గ్రంథంగా రాస్తున్న అమిత్ భట్టాచార్య. నా చిన్నప్పటి నుంచి నేను తెలిసి నా లోటుపాట్లన్నీ తెలిసిన హరగోపాల్ గారు. ఈ పుస్తక ప్రచురణకర్త సుబ్రత, సభలో ఉన్న ఆత్మీయ మిత్రులారా, మామూలుగా అయితే ఉపన్యాసానికి తడబడడం లేదు, కానీ ఇవాటి సందర్భం అటువంటిది కాదు. ఈ ప్రయాణం ఎక్కడ మొదలుపెట్టాను, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పుకోవడం కొంచెం కష్టం కూడా. బహుశా 35 ఏళ్ల కింద కొడవటిగంటి కుటుంబరావు గారి ఒక మాట, ఎక్కడి నుంచి వస్తున్నామో తెలియకపోతే ఎక్కడికి పోతున్నామో తెలియదు. ఎక్కడి నుంచి వస్తున్నామో తెలియకపోతే ఎక్కడికి పోతున్నామో తెలియదు అనే మాట నా హృదయాన్ని తాకింది. ఎక్కడి నుంచి వస్తున్నామో తెలుసుకోవాలి, ఎక్కడికి పోతున్నామో తెలియాలంటే, ఆ పోకడ సక్రమంగా ఉండాలంటే ఎక్కడి నుంచి వస్తున్నామో తెలుసుకోవాలి అని చరిత్ర విద్యార్థిని అయ్యాను. అట్లాగే దాదాపు అదే సమయంలో ఈహెచ్ కార్ వాట్ ఈస్ హిస్టరీలో చరిత్ర అనేది గత వర్తమానాల మధ్య నిరంతర సంభాషణ. వర్తమానంలో నిలబడి గతంతో నిరంతరము సంభాషించడమే చరిత్ర, అది జరిగి తీరాలి అని ఆ మాట కూడా నన్ను చరిత్ర విద్యార్థిగా మార్చింది. ఈ మాటలతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక విప్లవోద్యమంలో, అక్కడికి కూడా వస్తాను, భాగస్వామ్య పరిశీలకుడు, పార్టిసిపెంట్ అబ్జర్వర్ అనే మాట ఎందుకు వాడడంలో ఔచిత్యం ఉన్నదా లేదా కూడా చెప్తాను. కానీ భాగస్వామిగా ఉంటున్న రోజులలో ఒక విప్లవోద్యమంలో భాగమై దీని చరిత్ర ఏమిటి, ఇది ఎక్కడ ప్రారంభమై ఎక్కడి నుంచి ఎట్లా సాగి ఇక్కడికి వచ్చింది అని వెతుకుదామంటే పుస్తకాలు లేవు, దొరకలేదు. వ్యాసాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పుస్తకాల్లో ఒక అధ్యాయంగానో అధ్యాయంలో ముక్కగానో ఉన్నాయి, కానీ పూర్తి స్థాయి పుస్తకాలు లేవు. ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగు సీమలో విప్లవోద్యమ చరిత్ర గురించి ఇంగ్లీష్లో అసలు లేవు పుస్తకాలు. ఇది మొదటి పుస్తకం అని చాలా మంది అన్నారు, కానీ కాదు, ఇది 3వ పుస్తకం. మొదటి 2 పుస్తకాల గురించి కూడా చెప్పాలి. మొట్టమొదటిది శాంతా సిన్హా గారు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి కోసం మావోయిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని పిహెచ్డి చేశారు. ఆమె పిహెచ్డి చేసిన సమయం 77-78. ఆ పుస్తకం అచ్చయింది 79లో. నిజానికి ఆంధ్రప్రదేశ్లో విప్లవోద్యమం ఆమె చేసేటప్పటికీ అప్పుడప్పుడే పురిటినప్పుడు పడుతూ ఉన్నది, కనుక ఆమె రాయగలిగింది పెద్దగా లేదు. 2వ పుస్తకం నక్సలైట్ టెర్రరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అని విప్లవోద్యమానికి శత్రువునని ప్రకటించి మరీ కంకణం కట్టుకున్న కె అరవిందరావు గారు పోలీస్ ఆఫీసర్గా జిల్లా ఎస్పీలుగా ఉంటున్న రోజుల్లోనే ఆ పుస్తకం రాశారు. ఆ తర్వాత డీజీపీ కూడా అయ్యారు. ఆయన ఆ పుస్తకం గురించి ఒక్క మాట చెప్పాలంటే, కొన్ని వేల ఏళ్ల కింద రాక్షసులు దండకారణ్యంలో విడిది చేసుకొని రామరాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఇన్ని వేల ఏళ్ల తర్వాత మళ్ళీ
అదే దండకారణ్యంలో మరొక రూప రాక్షసులు రామరాజ్యాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని నేను తీసి ఈ రెండు పుస్తకాలు మినహా ఒకటేమో 77తో చరిత్ర ముగించింది, ఇంకొకటేమో అసలు నక్సలైట్ ఉద్యమాన్ని చాలా దుర్మార్గంగా, చాలా వ్యతిరేకంగా, చాలా అబద్ధంగా చిత్రించింది. కనుక ఒక పుస్తకం రాయవలసి ఉన్నది, ఒక పుస్తకం రావాల్సి ఉన్నది అని అనుకున్నాను. ఆ పుస్తకం రాసే పని ఇంకా చేయలేదు. పుస్తకం రాసే క్రమంలో నిజానికి ఇంగ్లీష్లో మాత్రమే కాదు, ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటున్నాం వాళ్ళ సందర్భం కాబట్టి, కానీ తెలుగులో కూడా లేదు పుస్తకం. తెలుగులో శ్రీకాకుళ ఉద్యమం మీద, శ్రీకాకుళ ఉద్యమానికి మాత్రమే సంబంధించి ఇప్పటికి 3 పుస్తకాలు వచ్చున్నాయి. కానీ 3 పుస్తకాలు చాలా విచిత్రంగా, ఒకటి శివరామరెడ్డి గారిది, ఆయన ఆ రోజు శ్రీకాకుళ ఉద్యమంలో పాల్గొన్నాడు, కానీ ఆనాటికి శ్రీకాకుళ ఉద్యమాన్ని వ్యతిరేకించిన విప్లవోద్యమ పాయలో ఇవాళ భాగమై, అందువల్ల ఆనాటి శ్రీకాకుళ ఉద్యమ నాయకత్వం చేసిన పనులన్నీ తప్పు అని రాయడానికి పుస్తకం రాశారు. రెండో ఆయన వెంకట్ అనే పేరుతో ఒక పరిశోధకుడు పార్వతీపురం కుట్రకేసు డాక్యుమెంట్లన్నీ చదివి చాలా వివరంగా, చాలా నిశ్చితమైన పరిశోధన చేసినట్టు కనబడుతూ ఆనాడు నాగిరెడ్డి గారు, చెండ్ర పుల్లారెడ్డి గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు తీసుకున్న వైఖరి శ్రీకాకుళం పొరపాటు, శ్రీకాకుళం తప్పు అని నిరూపించడానికి ఆ పుస్తకం రాశారు. మూడో ఆయన వసంతాడు రామలింగాచారి గారు, శ్రీకాకుళ విప్లవోద్యమ నాయకుడు ఆనాటికి. ఆ తర్వాత 72లో రంగు మార్చి శ్రీకాకుళ విప్లవోద్యమాన్ని విమర్శిస్తూ శ్రీకాకుళ విప్లవోద్యమం అని పేరుతో ఇవాళ ప్రచారం అవుతున్నదంతా తప్పుడు పొందాలోకి పోయిన తర్వాత జరిగిన ఉద్యమం అనిపిస్తుంది. ఇది ఒక నిజంగా విచారించవలసింది. మనం చాలా ఉజ్వలమైన గతంగా చెప్పుకునే, చాలా వైభవోజ్వల గతంగా చెప్పుకునే మన వారసత్వ సంపద రికార్డు కాలేదు, నిక్షిప్తం కాలేదు, ఎవరు రాయలేదు. వ్యాసాలు ఉన్నాయి, ఫుట్ నోట్స్ ఉన్నాయి, లేదా పెద్ద పుస్తకాల్లో సుమంత బెనర్జీ గారు రాసిన పుస్తకం లాంటి పుస్తకంలో ఒక అధ్యాయంగా ఉంది. అందువల్ల పుస్తకం రాయాలి. పుస్తకం రాసే పని అనేక కారణాల వల్ల కుదరలేదు. కానీ పుస్తకం రాయలేని ఈ నేపథ్యంలో కనీసం వ్యాసాలన్నా సంకలనం చేయొచ్చు కదా. వ్యాసాలు 84లో మొట్టమొదటి వ్యాసం ఇంగ్లీష్లో ఉద్యమం గురించి రాశాను. దాని గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక ఆత్మీయమైన, ఉద్వేగపూరితమైన అనుభవం. 82 నుంచి 84, 85 దాకా కోటేశ్వరరావుతో వచ్చి ఈ పుస్తకం నేను కోటేశ్వరరావుకి అంకితం చేశాను. ఇన్ మెమరీ ఆఫ్ కోటి, మై బ్రదర్, మై కామ్రేడ్ అండ్ మై గైడ్, whom the world came to know as కిషన్జీ. ఆయన పుస్తకం. ఆయన నేను ఈ వీధుల్లో, ఈ రోడ్ల మీద చాలా రోజులు తిరిగాను. ఆ రోజుల్లోనే క్రాంతిలో కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల అడవుల్లో తునిటాకు పోరాటాల గురించి క్రాంతిలో రెగ్యులర్గా వార్తలు వస్తూ ఉండేవి. ఆ వార్తలు చూసి ఒకరోజు ఆయనతో, ఇంత అద్భుతమైన పోరాటం కదా, కేవలం మనం క్రాంతిలో రాసుకుంటే సరిపోతుందా, ఇది బయట ఇంగ్లీష్లో రావాలి కదా. ఈ క్రాంతిలో వచ్చిన వ్యాసాలు ఇంగ్లీష్లో, నాకు అప్పటికి ఇంగ్లీష్ వచ్చని కాదు, నేనేదో ఇంగ్లీష్ రాయగలనని కాదు. ఎంఏ చదువుతున్నాను, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం విద్యార్థిగా ఉన్నాను. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ మీద చాలా గౌరవం ఉన్నది. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో వస్తే ప్రపంచానికి అంతా తెలుస్తుంది అని ఉన్నది. కనుక ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీకి ఈ క్రాంతిలో వ్యాసాలని అనువాదం చేసి పంపిస్తాను అన్నాను. ఆయన ఇవి అనువాదం చేయడం ఎందుకు, స్వయంగా ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కామ్రేడ్ ఇక్కడికి వస్తాడు, ఆయనతో కూర్చొని మాట్లాడు, ఆయన చెప్పింది విను, అది రాయి వ్యాసం, అది నీకు రాయాలనిపిస్తే అప్పుడు రాయి, తెలుగు ఇంగ్లీష్ చేయడం కాదు అన్నాడు. వాళ్ళ అమిత్ భట్టాచార్య గారు తెలుగు ఇంగ్లీష్ చేయమని అడుగుతున్నాడు, కానీ స్వయంగా రాయవలసింది. అటువంటి సందర్భం వచ్చింది 1-2 నెలల్లోనే. అప్పటికి ఇంకా కరీంనగర్ జిల్లా బాధ్యతల్లో మాత్రమే ఉన్నా, ఇవాళ ప్రపంచానికంతా గణపతిగా తెలిసిన
ముప్పాళ్ళ లక్ష్మణరావు హైదరాబాద్ వచ్చారు. ఒక రోజంతా ఆయనతో కూర్చొని తునికాకు పోరాటాలు ఎట్లా జరుగుతున్నాయి, ఆయన నాయకత్వంలో ఏ పనులు జరుగుతున్నాయి, కింద వేరు వేరు స్థాయిల్లో ప్రజలు ఏ ఉద్యమాలు నడుపుతున్నారు. నిజంగా తునికాకు పోరాటం ఇవాళ ఒక చిన్న ఘట్టం కావచ్చు. అది కట్టకు 3 పైసలు ఇచ్చే రోజుల నుంచి ఇవాళ కట్టకు 3 రూపాయలు 5 రూపాయలు అయ్యేదాకా ఒక ఉద్యమం సాగింది, ఒక ఉద్యమ ప్రవాహం సాగింది. ఆ లక్ష్మణరావు చెప్పిన విషయాలు విని నాకు వచ్చి రాని ఇంగ్లీష్లో నా మొదటి వ్యాసం రాసి కృష్ణరాజ్, అప్పటికి కృష్ణరాజ్ పేరు వినున్నాను. ఆయన ఎడిటర్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ. సుబ్బారావు గారు అప్పటికి సిరి సుబ్బారావు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో, కోదండరావు కూడా రెగ్యులర్గా వ్యాసాలు రాస్తూ ఉన్నారు కరీంనగర్ హైదరాబాద్ పోరాటాల గురించి. కృష్ణరాజుకి ఒక నోట్ పెట్టి ఈ అద్భుతమైన పోరాటం చూసి క్రాంతిలో చదివి ఇది ఇంగ్లీష్లో రాయాలనిపించింది, నాకంత ఇంగ్లీష్ రాదు కానీ ఇది వేయగలరేమో చూడండి అని పంపించాను. అట్లా ఇంగ్లీష్లో నా రచన మొదలైంది. అప్పటి నుంచి 2012లో కిషన్జీ చనిపోయిన తర్వాత కిషన్జీతో నాకున్న మైత్రి సాన్నిహిత్యం, కిషన్జీ భారత విప్లవానికి చేసిన సేవ, భారత విప్లవంలో ఆయన స్పృశించని రంగం లేదు, ఆయన స్పృశించని కోణం లేదు, ఆయన స్పృశించని స్థాయి లేదు. అందువల్లనే నా చివరి వాక్యం హి వాజ్ ఎ కంప్లీట్ మ్యాన్. అదే అమిత్ భట్టాచార్య చెప్పారు. అమిత్ భట్టాచార్య ఆ పుస్తకం చదవగానే, ఆ వ్యాసం చదవగానే సరిగ్గా నీతో ఏమీ సంబంధం లేకపోయినా, నీ వ్యాసం చదవకపోయినా కలకత్తాలో లేదా బెంగాల్లో ఏదో ఒక ఆశ్రయంలో కొన్నాళ్ళు